ఆనంద భైరవి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. సరోజినీరావు గారు నిన్న ఫోన్ చేసి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకోవడానికి ఇంటికి వస్తామన్నారు. ఇప్పుడు ఫోన్ చేసి మీ ఫ్యామిలీ మంచిది కాదు అని మాట్లాడుతున్నారు. ఇంత తొందరగా ఇంటి గుట్టు ఎలా బయటికి వెళ్ళినట్టు అని ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఏంటన్నయ్య ఇలా ఫోన్ చేశారు అని ఆనంద భైరవి లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఆనంద, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఖాళీగానే ఉన్నావా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. ఖాళీగానే ఉన్నానన్నయ్య అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది. దర్శన్ బాబు శరణ్యకు విడాకుల నోటీసు పంపించాడు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, దర్శన్ బాబు శరణ్యకు విడాకుల నోటీసు పంపించాడు. ఆ అమ్మాయిను ఇబ్బంది పెడుతూ సంతకాలు పెట్టమంటున్నాడంట. శరణ్యము సంతకాలు పెట్టద్దు అంటున్నా కూడా వినకుండా సంతకాలు పెడతా అంటుంది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా, ఇద్దరు చెరో దిక్కు నడవాలని నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు. అన్నయ్య నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి కంగారుగా రూమ్లోకి వెళ్తుంది. దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. శరణ్యకు విడాకుల నోటీసు పంపించావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అవునమ్మా పంపించాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఈ విడాకులు జస్ట్ ఫార్మాలిటీ మాత్రమేనమ్మా, మనసులు ఎప్పుడో విడిపోయాయి. విరిగిపోయిన మనసులను మీరు అతికించాలని చూస్తున్నారు అని దర్శన్ అంటూ ఉంటాడు. దర్శన్ పిచ్చి పట్టిందా నీకు? శరణ్య నువ్వు అనుకున్న లాంటి అమ్మాయి కాదు, బంగారం దాని గుణం అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది. అమ్మ శరణ్య గుణం బంగారము లేకపోతే జన్మ జన్మలకు వేడని దరిద్రము కైతే తెలీదు. అమ్మ మాటని జవదాటని కొడుకుగా ఎన్ని సంవత్సరాలు పెరిగాను. ఇప్పుడు కూడా అమ్మ మాటను కాదనలేకే తల వంచుకుని తప్పని పరిస్థితిలో శరణ్య మెడలో తాళి కట్టాను. ఇన్ని రోజులు శరణ్యతో కాపురం చేస్తున్నానని మీరంతా అనుకున్నారు. కానీ ముళ్ళ కంపలో చిక్కుకున్న పావురంలో ఎటూ కదలలేక అలాగే ఉండిపోయాను. మొన్న శరణ్య రాసిన లెటర్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందమ్మా. జీవితంపై మాయని మచ్చవేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు. దర్శన్ చెప్పేది విను అని ఆనంద అంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, ఇన్ని రోజులు మీరు చెప్పిన మాటే విన్నాను. ఇక మీదట ఒక్క విషయంలో ఇబ్బంది పెట్టద్దు అని దర్శన్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఆనంద భైరవికి దర్శన్ సమీరను హక్ చేసుకున్న విషయాన్ని గుర్తు వస్తూ ఉంటుంది. దర్శన్ జీవితంలోకి సమీర రావటానికి మరొక అవకాశం ఉంది. సమీర దర్శన్ జీవితంలోకి రాకూడదు, రానివ్వను అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వెళ్ళటానికి బయలుదేరుతుంది. అప్పుడు అనన్య వచ్చి, అత్తయ్య గారు సాలిడ్ పురుగు పోగు పేర్చుకుంటూ తన గూడుని కట్టుకున్నట్టు మీరు కూడా ఎంతో అందంగా కట్టుకున్న గూడు చెదిరిపోతుంది, ప్రమాదంలో పడుతుందని అనిపిస్తుంది కదా. అయితే ఉమ్మడి కుటుంబంలో నుంచి ప్రేమలు ఆప్యాయతలు ఊడిపోతున్నట్టు, అనురాగాలు బంధాలు ఊడిపోతున్నట్టు నట్టు ఊడిపోయి ఉమ్మడి కుటుంబం మొత్తం కూలిపోతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి సిమ్టమ్సే కనిపిస్తున్నాయి అత్తయ్య గారు. నిన్న అందరికీ ఇష్టం లేని శరణ్యను తీసుకొచ్చి సీతారాముల కళ్యాణంలో కూర్చోబెట్టారు. ఈరోజు లహరి పెళ్లి శరణ్య మూలంగా చెడిపోయిందని చెప్పి అందరూ కోపంగా ఉన్నారు. రేపటి రోజున దర్శన్ శరణ్య డివోర్స్ అనేది ఇంట్లో వినిపిస్తుంది. ఆ రోజు అందరూ కూడా దర్శన్కే సపోర్ట్ చేస్తారు. మీరు ఒక్కరు మాత్రమే శరణ్యకు సపోర్ట్ చేస్తారు. ఆ సమయంలో చర్చలు మొదలవుతాయి. అప్పుడు ఉమ్మడి కుటుంబం కళ చెదిరిపోవడానికి 100% రీజన్స్ ఉన్నాయి కదా అత్తయ్య గారు అని అనన్య అంటూ ఉంటుంది. పేక మేడలను కట్టుకుని బాగానే కళలు కంటున్నట్టు ఉన్నావు అనన్య. నీ పేక మూడ కూలి నీ వంకర బుద్ధి త్వరలోనే బయటపడుతుంది. బొమ్మరింటికి అతుకులు పెట్టాలని ఉన్న నీ వంకర బుద్ధికి నీ మంత్రశక్తి ఉపయోగపడుతుందని తెలియదనుకున్నావా? శరణ్య దర్శన్ల జీవితం విడాకుల వరకు రావటానికి కారణం నువ్వేనని తెలుసు. అలాగే కూతురు లహరి పెళ్లి చూపులు చెడిపోవడానికి కారణం కూడా నువ్వేనని తెలుసు. అయినా నిన్నేమీ అనలేదు. ఎందుకంటే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనన్య. ఇంటి గుట్టు సరోజరావుకి తెలిసేలా చేసింది నువ్వేనని తెలుసు. అలాంటి నీచమైన బుద్ధి ఇంట్లో నీకే ఉందని కూడా తెలుసు. ఏమన్నావు? నట్టు ఊడిపోయి ఉమ్మడి కుటుంబం నేలమట్టం అవుతుందన్నావు కదా. ఏయ్ గుర్తు పెట్టుకో, ఊపిరి ఉన్నంత వరకు ఉమ్మడి కుటుంబాన్ని అనువంత కూడా కదపలేవు. గుర్తు పెట్టుకో.
ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినంత మాత్రాన కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సంతోషంలో ఉన్నట్టున్నావు. రోజు నువ్వు చేస్తున్న చేష్టలకు రేపు నీ జీవితం ఏమవుతుందోనని కాస్త కూడా ఆలోచించట్లేదు. రేపటి నీ భవిష్యత్తుపై తప్పకుండా ప్రభావం ఉంటుంది. ఇక్కడి నుంచి నడు అని ఆనంద భైరవి అనన్యకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో అనన్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమిటి ఈవిడి కాన్ఫిడెన్స్! బాల్ కాల్ కింద ఉన్నా కూడా గోల్ తనదైనట్టు మాట్లాడుతుంది. అలా అనన్య మనసులో అనుకుంటూ ఆనంద భైరవి వైపు చూస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అనన్య మాటలను బట్టి చూస్తుంటే ఇంటికి ఏదో ప్రమాదం రాబోతుంది. ఆ ప్రమాదం ఏంటో తెలుసుకోవాలి. ముందు శరణ్య దర్శనలను విడదీయాలని చూస్తుంది అనన్య సమీర. వీళ్ళిద్దరిని సెటరేట్ చేయాలంటే ముందు కోడలు సపోర్ట్ ఉండాలి. అంటే శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్యను సెటరేట్ చేయాలి అని ఆనంద మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు లహరి తన బాయ్ ఫ్రెండ్ ప్రకాష్ని కలవడానికి వెళ్తుంది. ఇక లహరి టెన్షన్ పడుతూ ఉంటే ప్రకాష్ గిటార్ వాయిస్తూ ఉంటాడు. ఏంటి ప్రకాష్ ఇంత టెన్షన్లో ఉంటే నువ్వు గిటార్ ప్లే చేస్తున్నావు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది. నీ టెన్షన్ని పోగొట్టడం కోసమే లహరి, మీట్ అయ్యేది టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వటం కోసమే కదా అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఏం టెన్షన్ పడకు, పెళ్లి సంబంధం ఆగిపోతే ఏంటి, మరొక పెళ్లి సంబంధం తప్పకుండా వస్తుంది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటి ప్రకాష్ అలా మాట్లాడుతున్నావు, మరో పెళ్లి సంబంధం వస్తుందని భయపడుతుంది. మనసిచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. నువ్వు మనసిచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఎవరికి మనసిచ్చావు లహరి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను ప్రకాష్, ఐ లవ్ యూ. నువ్వు పరిచయం అయ్యే వరకు అసలు ప్రేమ అంటేనే తెలియదు. నీ తొలి పరిచయంలోనే ప్రేమ అంటే ఏంటో తెలిసింది. నువ్వు లేకుండా బ్రతకలేవని ప్రకాష్ అని లహరి చెప్తూ ఉంటుంది. ఇక ప్రకాష్ సైలెంట్గా అలానే లహరి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి ప్రకాష్, నీకు ఇలాంటి విషయం చెప్తే నువ్వు సర్ప్రైజ్ అవుతావు అనుకుంటే సర్ప్రైజ్ అవ్వలేదేంటి అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మాటలు చాలామంది అమ్మాయిలు చెప్పారు, బట్ నువ్వు డిఫరెంట్. ఎందుకంటే నీ రేంజ్ వేరు. వాళ్ళందరూ ఐ లవ్ యూ చెప్పారంటే ఒక లక్ ఉంది, కానీ నీలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పారంటే తప్పకుండా సర్ప్రైజ్ అవ్వాలి లహరి, నువ్వంటే కూడా ఇష్టమే అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. డబ్బున్న అమ్మాయిను అంత తొందరగా నమ్మకూడదు. రేపు పెద్దవాళ్ళతో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళతో గట్టిగా మాట్లాడాలంటే బాణాన్ని ఇంకొంచెం గట్టిగా కూర్చాలి అని ప్రకాష్ మనసులో అనుకుని, లహరి నువ్వంటే కూడా ఇష్టమే, ప్రాణంగా ఇష్టం, కానీ రేపటి రోజున మీ పేరెంట్స్కి ప్రేమ గురించి తెలిసి ఒప్పుకోకపోతే అప్పుడు నువ్వు ఇద్దరం బాధపడాల్సి ఉంటుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ప్రేమించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక తప్పదు ప్రకాష్, నీకోసం ఎవరినైనా ఎదిరిస్తాను, ఎవరినైనా ఒప్పిస్తాను అని లహరి చెప్తూ ఉంటే ప్రకాష్ లహరిని హగ్ చేసుకుంటాడు. పిట్ట దారిలోకి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శరణ్య అమ్మ, నాన్న విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలనుకుంటున్నానని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మ శరణ్య మాట వినమ్మ, ముద్దమ్మ, సంతకాలు పెట్టద్దు అని విశ్వనాథం అంటూ ఉంటాడు. ఆయనకు కోపం వస్తుంది నాన్న, ఆయన ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేస్తాను, ఇక ఎవరి మాట వినను అని శరణ్య విశ్వనాథం గీతలకు చెప్పి సంతకం పెట్టబోతూ ఉంటే అప్పుడే ఆనంద భైరవ్ వచ్చి మాట కూడా వినవా శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటారు అత్తయ్య గారు, ఆయన విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమంటున్నారు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. అయితే బంధాన్ని తెంచేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నావన్నమాట. ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో అని ఆనంద చెప్తూ ఉంటుంది. తాళంటే ఆర్నమెంట్ కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్. ఊపిరి ఉన్నంతకాలం బంధాన్ని నిలబెడతానని చెప్పి ఆ తాళిని పంచభూతాల సాక్షిగా మెడలో వేసుకున్నావు, మరి అలా ఎలా బంధాన్ని తెంచేసుకుంటావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు క్షమించండి, తప్పట్లేదు, ఇవ్వాల్సి వస్తుంది అని శరణ్య చేతులెత్తి ఆనందకు నమస్కారం చేస్తూ ఉంటుంది. సరే పద, నీతో మాట్లాడాలి అని ఆనంద భైరవి శరణ్యను తీసుకుని పక్కకు వెళ్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.